హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులకి కొత్త రూల్స్ అండి. వచ్చే నెల నుంచి అయితే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అసలు ఏంటి ఆ రూల్స్ అని పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీచర్లకి కొత్త రూల్స్ అండి. కొత్త విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్‌ను అయితే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. స్కూళ్లకు అందజేసిన ట్యాబ్ లేదా స్మార్ట్ ఫోన్లలో జూన్ 12 లోపల ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఉపాధ్యాయుల ఫోటోల ద్వారా ఆ రోజు ఎంతమంది పాఠశాలకు వచ్చారో ఆ యాప్ రిజిస్టర్ అయితే చేసుకుంటుందండి. సో ఇదైతే వచ్చే నెల నుంచి అయితే ప్రారంభం కానుంది. కొత్త విద్యా సంవత్సరం నుంచి అయితే టీచర్లకి ఈ విధంగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అండి ఎఫ్ఆర్ఎస్ అయితే కొత్తగా పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించింది. సో ఈ కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది. స్కూళ్లకు అందజేసిన ట్యాబ్ లేదా స్మార్ట్ ఫోన్లలోనే జూన్ 12 లోపల అయితే ఎఫ్ఆర్ఎస్ యాప్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అని సూచించింది. ఇక ఉపాధ్యాయుల ఫోటోలు ఎవరైతే వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ అయితే ఉంటుందో సో వారు మాత్రమే హాజరు అయినట్టుగా వారు ఏదో ఒక బుక్లో సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపోతే అది కాదండి. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా వారు వచ్చి ఆ రోజు ఆ ఫేస్ రికగ్నిషన్ జరిగితేనే సో వారు హాజరైనట్లు. సో ఇదే పద్ధతిని అన్ని శాఖలలో అంటే వివిధ శాఖలలో అమలు పరుస్తున్నారండి. సో ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి కూడా అయితే కీలక నిర్ణయం తీసుకొని ఎఫ్ఆర్ఎస్ అయితే అమలు చేయడానికి జూన్ 12 లోపల అయితే అమలు చేయడానికి యత్నాలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకొని అయితే సూచించింది. ఇది అండి కొత్త రూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.